యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. సర్వశక్తిమంతుడైన దేవా, ఈ రోజు మేము నీ మహిమ కోసం సేవ చేస్తున్న గ్లోబల్ మిషనరీల కోసం ప్రార్థిస్తున్నాము. నీవే వారిని పిలిచినవాడు, నీవే వారిని పంపించినవాడు. వారు జీవితం నుండి వంచనకే, సౌకర్యాలను వదిలి నీ సువార్తను ప్రపంచమంతటా ప్రచారం చేయడానికి సిద్ధపడినవారు. వారికి ప్రగాఢమైన శక్తిని, ఆత్మధైర్యాన్ని, శ్రమలో సహనాన్ని ప్రసాదించుము. ప్రభువా, వారు ఉన్న దేశాల్లో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, భాషా సమస్యలు, సంస్కృతి విభేదాలు అన్నింటినీ అధిగమించేందుకు నీ సహాయం కలగనివ్వుము. ప్రతి మిషనరీ కుటుంబాన్ని కాపాడుము, వారి పిల్లలను ఆశీర్వదించుము. వారికి శాంతి, ఆరోగ్యం, భద్రత ప్రసాదించుము. ప్రతిరోజు వారి జీవితాలను నీ ఆత్మతో నింపుము. వారు ప్రకటించే ప్రతి వాక్యం ద్వారా ప్రజల హృదయాల్లో నీ వెలుగు ప్రసరించనివ్వుము. వారు చేసిన సేవ నిరర్ధకం కాకుండా శ్రేయస్సును అందించున్నట్లు మార్గదర్శనం చేయుము. నాయకులుగా, సేవకులుగా వారు ప్రతిదీ నీ వైపు దృష్టి పెట్టి నడవునట్లు చేయుము. ఎలాంటి బాధలు, నిరాకరణలు వచ్చినా వారు వెనుకాడకుండా నిలబడాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి దేశంలో వారు సేవ చేసే ప్రాంతం నీ రాజ్య విస్తరణకు మార్గంగా నిలవాలని మేము కోరుతున్నాము. ప్రభువా, మరింత మంది విశ్వాసులను మిషనరీ పిలుపును స్వీకరించేలా ఉత్తేజించుము. చర్చిలు, సంఘములు గ్లోబల్ మిషనరీలను ఆర్థికంగా, ఆత్మీయంగా మద్దతు ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు నామంలో మేము ప్రార్థిస్తున్నాము. ఆమె. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.